అంటే కొన్ని సోషల్ మీడియాలో కూడా అంటే టెలిగ్రామ్ లాంటి ఛానల్ కూడా బ్యాన్ చేద్దామని కూడా అనుకున్నారు కొన్ని రోజులు. కనీసం సోషల్ మీడియాలో రానివ్వరు, అటు మీడియాను ఇలా చేయడం ఎట్లా చూస్తా ఉంటారు? అంటే మన గవర్నమెంట్, మన ప్రభుత్వం అసలు మన ఒపీనియన్స్ ని, మన డిసైడ్ ని అసలు తొక్కేయడానికే చూస్తుంది. టెలిగ్రామ్ అవన్నీ ద్వారా మనము నాట్ జస్ట్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాం, కానీ కమ్యూనికేషన్ పెడుతున్నాం. ఢిల్లీ జంతర్ మంతర్ లో ఎంత కఠినంగా ఉంది, అయినా మనం ఇలాంటి సోషల్ మీడియా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము. ఇఫ్ దే బ్యాన్ సోషల్ మీడియా, వీ విల్ రివోల్ట్ అగేన్స్ట్ ఇట్. సోషల్ మీడియా ఉన్నా లేకపోయినా వీ విల్ ప్రొటెస్ట్, వీ విల్ షో అప్ ఆన్ ద స్ట్రీట్స్. దే కెనాట్ మన వాయిసెస్ ని ఇలా చేయలేము. SMS వాపస్ చేస్తాం మేము అలా ఉంటే, కానీ మేము వీ విల్ ప్రొటెస్ట్ చేయాలి. కానీ పార్లమెంట్ ముట్టడి కావచ్చు, ఇలాంటి వాటికి టెర్రరిస్టులకు వచ్చే ఆలోచనలు అన్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడుతుంది. అసలు గవర్నమెంట్ మమ్మల్ని యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ అని చెప్పి ఒక లేబుల్ ఇచ్చేసింది సార్. మేము అసలు 15, 20, 25 year old పిల్లల్ని యాంటీ నేషనల్ అని చెప్పేసి అంత పెద్ద పేరు చెప్పేసింది. టెర్రరిస్ట్ అని చెప్పి అలానే డీల్ చేస్తుంది. లాఠీ చార్జెస్ అని, టియర్ గ్యాస్ అని చెప్పి. అది అసలు ఇంత కోపం, ఇంకా కోపం వస్తూనే ఉంది. అండ్ కానీ అయినా దాంతో పాటు ఇంతమంది కలిసి వస్తున్నామని ఒక హోప్ కి మనం ఫైనల్లీ వీఆర్ స్పీకింగ్ అప్ ఫర్ అవర్ కంట్రీ. స్టూడెంట్స్ ఆర్ ఆల్సో లెర్నింగ్ అబౌట్ పాలిటిక్స్, సో వీఆర్ హోపింగ్ ఫర్ చేంజ్. అవును సార్, ఇప్పుడు స్పిన్ పాలిటిక్స్ అని ఉంటుంది. ఒకటి అవుతుంటే దాని గురించి ప్రశ్నలు అడగొద్దని చెప్పి వేరే ఏమన్నా చేస్తారు. మన డొనాల్డ్ ట్రంప్ గారు చేశారు, వార్ స్టార్ట్ చేశాడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అడిగితే. అయితే ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ కూడా అదే ట్రై చేస్తుంది. మనం క్వశ్చన్స్ అడిగితే వీళ్ళ ఫండింగ్ చూడండి, వీళ్ళ సోర్సెస్ చూడండి అని. సోనం వాంగ్చుక్ అన్న సిజేపీ అనే ప్రొటెస్ట్ వాళ్ళ గురించి కాదు, మన స్టూడెంట్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, మన ఫ్యూచర్ గురించి. అయితే మనం అది గుర్తు పెట్టుకొని క్వశ్చన్స్ అడుగుతూనే ఉండాలి. పార్లమెంట్ లో ఎట్లా చూస్తుంటారు? అసలు స్మైల్ చేయడమే కాదు, అసలు హెకిల్ చేయడం, మాట్లాడనివ్వకపోవడం, ఇంకా సెషన్ ని అడ్జార్న్ చేయడం, అంటే ఆ సెషన్ ని ఆపేయడం మధ్యలో పార్లమెంట్ లో. అసలు ఇంకా దీనికన్నా ఆబ్వియస్ గా మనకు అర్థం కాదు కి ద గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు షట్ us up. మనల్ని మాట్లాడనివ్వట్లేదు, ఇంకా వాళ్ళకి ఎలాంటి అకౌంటబిలిటీ తీసుకోవాలని లేదు. అందుకే మనం ఇంకా పోరాడాలి, మనం ఇంకా ప్రశ్నలు అడగాలి. ఇట్ ఈస్ రాంగ్, ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషన్, ఇన్హ్యూమన్. అసలు ఏం పోలీసు ట్యాగ్స్ లేకుండా, వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా చెప్తున్నారు. కానీ పిల్లల్ని కొట్టుకుంటా, చిన్న ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటుంది, తను చెప్పింది నువ్వు సోషల్ మీడియాలో ఏమేమి చూస్తున్నావో దానికన్నా కఠినంగా ఉంది, దానికన్నా దారుణంగా ఉంది సిచ్యువేషన్. చిన్న పిల్లలకి తల మీద కొడుతున్నారు. అసలు ఏ సిచ్యువేషన్ లో ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అలౌ దిస్, అండ్ ఇట్ ఈస్ జస్ట్ వెరీ వెరీ షేమ్ఫుల్ అండ్ వెరీ యాంగ్రీ అండ్ వెరీ సాడ్ టైమ్ ఫర్ అవర్ కంట్రీ. ఫైనల్ గా ఏం చెప్తారు బీజేపీ గవర్నమెంట్ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? నేను అడల్ట్ గా ఉన్నప్పుడల్లా నేను బీజేపీ గవర్నమెంట్ లోనే బతికాను. అండ్ ఐ వాంట్ టు సే దట్ we do not like you, we want accountability, we want our rights.